నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని గ్రీన్ హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో అభ్యుదయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి గాజులు కార్యక్రమానికి వచ్చిన ప్రతి మహిళకు అందజేశారు. మహిళలతో తంబోలా, ఆటపాటలు, క్యాట్ వాక్లు చేయించి ఫస్ట్, సెకండ్ మహిళలకు బహుమతులు అందజేశారు. మహిళా మండలి వారం అందరం కలిసి ఉమెన్స్ డే ఘనంగా చేసుకున్నాం. నా పేరు పుష్పలతారెడ్డి, ప్రెసిడెంట్ని. గత 20 సంవత్సరాల నుండి నేనే ప్రెసిడెంట్ ఉన్నా. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయాంలో నేనే ప్రెసిడెంట్ని. బీజేపీ ఇంద్రసేనారెడ్డి ఉన్నప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ని. తీగల కృష్ణారెడ్డి ఉన్నప్పుడు కూడా నేనే ప్రెసిడెంట్ని. మన సవితమ్మ హోమ్ మినిస్టర్ ఉన్న కానించి ఎప్పటి నుంచి ఇప్పటిదాకా నేనే ప్రెసిడెంట్ని ఉన్నాను. అందరం కలిసి చాలా చక్కగా చేసుకుంటాము. ఏదైనా బాగా చేసుకుంటాము. అందరం కలిసిమెలిసి చాలా చక్కగా చేసుకుంటాము. నాకు సపోర్టుగా కృష్ణవేణి అయితేంది, ప్రసన్న అయితేంది, అర్చన అయితేంది, మా మహిళా మండలాల్లో ఇంకిద్దరు ప్రెసిడెంట్లు అయితేంది, వాళ్ళందరూ చక్కగా నాకు కోఆపరేట్ చేస్తారు. ఏ చెప్పినా పిల్లలు ఒక తల్లి చెప్పిందని ఆ భావంగా పని చేసుకొస్తారు. అందరూ ప్రతి ఒక్క పని చాలా చక్కగా చేస్తారు. మేము మహిళలం అందరం కలిసి చాలా చక్కగా చేసుకుంటున్నాము. ఉగాది చేసాము, శ్రీరామనవమి చేసాము. సరే బోనాలంటే చేసాము. ఇప్పుడు మళ్ళీ ఉగాది ఉంది, శ్రీరామనవమి ఉంది. చాలా ఘనంగా చేసుకుంటాం. మేము మహిళలం అనేది సాధించలేనిది ఏది లేదు. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఏదైనా అంటే మంచి పనే చేస్తాం. మాకు చెడుతో పని లేదు. అందరిని ఆదరిస్తాం, అందరిని దగ్గర తీసుకుంటాం, అందరిని చక్కగా ప్రేమతో పిలుచుకుంటాం. అందరినీ ఏది చేసినా, ఏ ప్రోగ్రాం చేసినా అందరు రండి అమ్మ, చాలా చక్కగా రండి తల్లి, అమ్మ తల్లి అనే పిలుస్తాను నేను, బిడ్డ అనే పిలుస్తాను నేను. నా నోట ఇంకొకటి రాదు. ఏ పని చేసినా కూడా చాలా చక్కగా చేసుకుంటాము. ఇప్పుడు ఉమెన్స్ డే కూడా చాలా చక్కగా చేసుకున్నాము. మొన్న ఉగాది పండప్పుడు కూడా మా మహిళలం అందరం వేసుకొని కాంట్రిబ్యూషన్ చేసుకొని ఉగాది పండుగ మేమే చేసుకున్నాం. శ్రీరామనవమి కూడా మేము మహిళలను చాలా చేసుకున్నాము. మన బోనాల పండుగకు వేరే అతను స్పాన్సర్ చేశారు. ఒక అతను చక్కగా చేసుకున్నాము. వినాయక చవితి నవరాత్రులప్పుడు వినాయక చవితి అప్పుడు నాకు ఆపరేషన్ అయింది. మంచామలో నేను ఉన్నా, బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిలందరినీ అమ్మ ఇది చేయండి, ఇట్లా చేసుకోండి, ఫోన్లలోనే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటే చాలా చక్కగా సక్సెస్ చేశారు. అమ్మవారు అప్పుడు నేను పడుకొనే ఉన్నా, 4 లక్షల రూపాయలు కలెక్షన్ చేసిన. నేను అందరికి ఫోన్లు చేస్తే మీరు చేసినాక నేను కాదనేది లేదు ఆంటీ, మేమందరం ఇస్తామని ఇచ్చారు. అప్పుడు తారక శేఖర్ ఇచ్చారు, వేరే వాళ్ళు చాలామంది ఇచ్చారు. 11 రోజులు భోజనాలు పెట్టాం. 4 చీరలు ఇచ్చారు. ఒక్కొక్కరు 11 చీరలు. పోయినసారి ఒక అవతారం ఎక్కువ వచ్చింది కాబట్టి చీరలు ఇచ్చారు. మా పంతులు గారు కూడా ఆదిశేష శర్మ గారు చాలా చక్కగా పూజలు చేస్తాడు. ఆయన పూజ చేస్తే మనం నిమగ్నం కావాల్సిందే. అసలు అమ్మవారు ఇక్కడే ఉన్నదా అనే విధంగా చేస్తాడు. ఆదిశేష శర్మ గారు చాలా చక్కగా చేస్తాడు. ఎలా చెప్తే అలా చేసుకొస్తాడు. అమ్మ నువ్వు ఇంట్లో ఉండి కూడా ఫోన్లలో చాలా చక్కగా జరిపించిన అమ్మ అని కూడా నాతోటి ఒకసారి మాట్లాడిండు. మా మహిళా మండలి వారంతా నాకు మాత్రం చాలా చక్కగా సహకరిస్తారు. నన్ను ఒక కన్న తల్లి లెక్క చూస్తారు. నేను వాళ్ళని ఒక బిడ్డ లెక్క చూసుకుంటా. చాలా చక్కగా చేస్తాం. పోతే మా సవితమ్మను చూసి అంటే మా ఎమ్మెల్యే గారు హోమ్ మినిస్టర్ అప్పుడు కానించి కూడా మా ఎమ్మెల్యే గారితోటే ఉన్నాం. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారితోటే ఉంటాం. ఎప్పుడైనా నా జీవితం అంతా ఎమ్మెల్యే గారితోటే. మా ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటే నేను అప్పటిదాకా ఉంటాను. మా ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఒకవేళ కాన్స్టిట్యూషన్ మారిందంటే నేను రాజకీయ జీవితం నేను చేయను. అంతవరకు దాకా నేను చేస్తాను. మా సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె చూపులు, ఆమె మంచితనము, ఆమె పలకరింపు, ఆమె నవ్వు 2 సార్లు మా మహిళా మండలిలో తీసుకొని పోతే మేడం ఇంత చక్కగా మాట్లాడుతుందా, ఇంత మంచిగా మాట్లాడుతుందా, మా పిల్లలు ఆశ్చర్యపోయారు. మేడం గంట సేపు టైం ఇచ్చేది మాకు. చక్కగా మాట్లాడింది, చక్కగా చేసింది. రాలేకపోయింది ప్రోగ్రాం, కానీ ఆమె రాకున్నా కూడా మాకు సంతోషమే. బోనాల పండుగ మాత్రం వచ్చింది. ఇప్పుడు కూడా రమ్మని అంటే అమ్మ అసెంబ్లీ ఉంది, వేరే కాడ ప్రోగ్రాం ఉంది తల్లి, నేను రాలేకపోతున్నా, ఒకసారి మీటింగ్ పెట్టుకుందామంది. చాలా చక్కగా మా సవితమ్మ గారిని చూసి మేము నేర్చుకోవాలి. ఎందుకంటే ఆమె అంత దగ్గర తీసుకుంటుంది. మనుషుల ఎవరు అయినా కూడా అంత మంచిగా చూసుకుంటుంది.
మన ఎమ్మెల్యే గారికి పోవాలంటే ఇంకొక రాజకీయ నాయకుడు అక్కర్లే. ఇప్పుడు ఎందుకంటే లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు అక్కర్లే. ఎవరైనా చిన్న పిల్లగాడు పోయినా కూడా రిసీవ్ చేసుకుంటుంది. చిన్న పిల్లగాడు పోయినా కూడా కూర్చోబెట్టుకుంటుంది, మాట్లాడుకుంటే ఏంటి నాన్న అని మాట్లాడుతుంది. అంత చక్కగా చేస్తుంది మా సవితమ్మ. మా సవితమ్మ కన్ను చూపులలోనే మాకు ఆనందం ఉంటుంది, ఆ నవ్వులనే మాకు సంతోషం ఉంటుంది. మాకు చేస్తుంది, చేసేయని చేస్తుంది. అందరికి అన్ని చేయాలంటే కుదరదు, సాయశక్తులు చేస్తుంది. ఏదైనా చాలా చక్కగా చేస్తుంది మా సవితమ్మ గారికి. మేము ఏ దానికైనా రుణపడి ఉంటాం. మా మహిళా మండలి అప్పుడు కూడా మా సవితమ్మ గారు మాకే మహిళా మండలి వచ్చి చేసింది. ఆ మహిళా మండలి కట్టించింది కూడా ఆమె. మొన్న కూడా ఇష్యూ అయితే కూడా మా మహిళా సవితమ్మనే తీర్చింది. ఎందుకంటే బయటికి రాదమ్మ, చేసే పనులను చేస్తుంది, చేసి చూపించింది. మాకు సంతోషం. మాకు